దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామంలో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. గత 2 వారాల నుంచి మనము సెప్టెంబర్ 8వ తారీఖున మరియతల్లి పుట్టుక గురించి ధ్యానించాము. అది అయిపోయింది. మరలా దాని తర్వాత మరియతల్లి యొక్క అతి పవిత్రత గురించి మనం మాట్లాడుకున్నాం. అయినప్పటికీ మనకు అర్థం కాకపోయి ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తున్నాడు ఎన్నో గొప్ప విషయాలు. అయితే ఈ 3వ భాగంలో మనము మరియతల్లి ఊరేగింపు గురించి నేర్చుకుందామండి, తెలుసుకుందాం. అంటే చాలామంది అంటూ ఉన్నారు, మరియతల్లిని ఎందుకు ఊరేగిస్తున్నారు? దేవుడు కాదు కదా. యాక్చువల్గా అంటే నిజంగా అండి, మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే మరియతల్లి దివ్య మందసం అని అర్థమైతే మనం ఊరేగింపు ఎందుకు చేస్తున్నామో మనకు అర్థమవుతుంది. అంటే ఊరేగింపు అంటే ఏంటంటే తేరు. మనం పల్లెటూరులో మాట్లాడుకుంటాం కదా, తేరు. ఒక 4 వ్యక్తులు మరియతల్ని మోస్తూ ఉంటారు స్వరూపాన్ని. ఆ స్వరూపం కూడా ఒక గురువు చేత ఆ యొక్క పవిత్రమైన జలములతో అభిషేకింపబడింది. అంటే మనం పాప సంకీర్తన తీసినప్పుడు పితాపుత్ర పవిత్రాత్మ నామములో ఆ దేవాదేవుడు నీ పాపాలని మన్నిస్తున్నాడు అని ఒక గురువు మనల్ని దీవించగానే పాపాలు మన్నింపబడుతున్నాయి కదా. ఇక్కడ ఈ లోకంలో మన్నింపబడ్డ క్షమింపబడ్డ పాపాలు పరలోక రాజ్యంలో మన్నింపబడుతున్నాయి కదా. అదేవిధంగా అమ్మ మరియతల్లిని ఎందుకు ఊరేగిస్తున్నాము ఈ లోకంలో అంటే, ఆ దేవాది దేవుడు ఆల్రెడీ మరియతల్లిని గణపరిచాడు పరలోకంలో. ఎక్కడ? దర్శన గ్రంథం 12వ అధ్యాయం మనం చూసాము. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, దేవాలయము తెరవబడింది, అక్కడ మరియతల్లి దివ్య మందసమై కనబడుతుంది. అవునా? ఎస్, ఇది మనందరికీ తెలుసు. అయితే ఈ తల్లి గురించి మనం ఈరోజు అంశాలు ఊరేగింపుగా ఎందుకు కొనియాడుతూ ఉన్నాము, ఎందుకు మనం తేరు రూపంలో మరియతల్లిని కొనియాడుతున్నాము, ఎందుకు మరియతల్లిని అలా మోసుకు వెళ్తూ ఉన్నాము, ఈ అంశాలను ఈరోజు మనం ధ్యానించుదాం. అంతకన్నా ముందుగా అసలు దివ్య మందసం అంటే ఏంటి? మనకి ఇంతకుముందు చాలా వీడియోలలో మనం చూసి ఉన్నామండి. షార్ట్ కట్గా చెప్తాను. దివ్య మందసం అంటే ఈ యొక్క పాత నిబంధనలో బైబిల్లో ప్రవక్తల గ్రంథాలు ఉంటాయి. పాత నిబంధన అనగా ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు ఉంటాయి. మోషేలా 5 పుస్తకాలు, కొత్త నిబంధన ఉంటాయి. మొత్తం కలిసి 73 పుస్తకాలు ఉంటాయి. అయితే పాత నిబంధనలో ఎక్కడ చూసినా నా సన్నిధి నీకు ముందు వెళ్తుంది మోషే అంటాడు యావే ప్రభు. అదేవిధంగా మోషే ఇప్పుడు నువ్వు మందసాన్ని కట్టు, మందసాన్ని నిర్మించు. మందసం ఎలా ఉండాలంటే ఒక డబ్బా పెట్టెలాగా ఉండాలి, బంగారు వర్ణముతో ఉండాలి. అయితే ఆ యొక్క డబ్బాకి ఆ యొక్క పెట్టెకి ఇరువైపులా 2 కడ్డీలు ఉండాలి. అంటే 4 వ్యక్తులు, దాని తర్వాత ఎంతమంది అయినా మోయొచ్చు అండి. ఆ యొక్క పరిమితిని బట్టి, ఆ యొక్క కట్టే పొడుగుదలను బట్టి 10 మంది మోస్తారా, 20 మంది మోస్తారా, ఎంతమంది అన్నా మినిమం 4 మోయాలి. దాని తర్వాత ఎంతమంది అయినా మోయొచ్చు ఆ యొక్క మందసాన్ని, ఆ యొక్క పెట్టెని. అయితే ఇప్పుడు ఆ పెట్టెలో ఎవరున్నారంటే యేసు ప్రభువారు. అంటే మన్నా, అహరోను పుష్పించిన కర్ర, అదేవిధంగా 10 ఆజ్ఞల 2 రాతి పలకాలు, ఈ 3 కూడా యేసు ప్రభువారిలో నెరవేరాయి. అయిపోయిందా? ఇప్పుడు ఆ యొక్క 3 విషయాలు, 3 వస్తువులు నెరవేరాయి కాబట్టి అమ్మ మరియతల్లి గర్భములో అవి నెరవేరాయి. యేసు ప్రభువారు అమ్మ మరియతల్లి గర్భంలో ఉన్నారు. అవునా? ఎస్. అయితే ఇప్పుడు అమ్మ మరియతల్లి గర్భంలో యేసు ప్రభువారు ఉన్నారు. ఇప్పుడు మరియతల్లి దివ్య మందసం. అర్థమవుతుందండి? అంటే మరియతల్లి గర్భం నుండి యేసు ప్రభువారు వచ్చారు. మరియతల్లి గర్భం నుండి 2 ఆజ్ఞల పలకలు. అంటే ఇన్ ద సెన్స్, నన్ను ప్రేమించండి, దేవుని ప్రేమించండి, ఇదిగో మిమ్మల్ని ప్రేమించుకున్నట్లే మీరు పొరుగు వారిని ప్రేమించండి, ఈ 2 ఆజ్ఞలు. నేనే ప్రధాన యాజకుడిని, మెల్కీసెదెకు ఆ యొక్క రాజక క్రమంలో వచ్చిన వాడను అని మనము హెబ్రీయులకు రాసిన లేఖలో విని ఉన్నాం. యేసు ప్రభువారు చెప్పారు. అదేవిధంగా నేను మన్నా అనగా రొట్టెను, నేను మీ అందరికీ ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చాను అని యేసు ప్రభువారు చెప్పారు. జీవాహారము నేనే. ఇవన్నీ కూడా మరియతల్లి గర్భము ద్వారా తన యొక్క రక్త మాంసాలు పునికి పుచ్చుకొని యేసు ప్రభువారు పుట్టారు కాబట్టి, రొట్టెకి ఇల్లుగా మరియతల్లి ఉంది కాబట్టి ఆ దేవాతి దేవుని మనం లోకొంటున్నాం ఇప్పుడు. అవునా? ఎస్. ఇప్పుడు మనకి ఇది అర్థమైంది. ఇదే రూపంలో ఇప్పుడు మనం చూద్దాం. ఆ యొక్క మందసపు పెట్టె అంటే అమ్మ మరియతల్లిని మనం ఇప్పుడు మోస్తున్నాం. ఎక్కడ మోసారు, ఎందుకు మోసారు, ఎవరు మోసారు, ఏం జరిగింది, మరియతల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన అడగకపోతే ఏమవుతుంది, ఈ అంశాలు కూడా మనం ఇప్పుడు ధ్యానిద్దాం. సమూవేలు 2వ గ్రంథము 6వ అధ్యాయములో మందసాన్ని దావీదు రాజు ఇజ్రాయేలులని 30,000 మంది వీరులను ఎన్నుకొని
మందసాన్ని తీసుకొస్తున్నాడు యెరూషలేముకి. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు అంటే ఫిలిస్తీన్ల దగ్గర 20 సంవత్సరాలు దివ్య మందసం పట్టుబడింది. అవునా? ఎస్, అక్కడే ఉంది, ఫిలిస్తీన్ల దగ్గరే. దాని తర్వాత కిర్యత్ జయారీమ్ అనే ఒక కొండపైన ఈ యొక్క దివ్య మందసపు పెట్టె ఉండిపోయింది. అంటే దేవుడి సన్నిధి ఉండిపోయింది అక్కడ. దాని తర్వాత ఆ దేవాతి దేవుడు ఫిలిస్తీన్ల పైన చూపిస్తున్న కోపాన్ని ఫిలిస్తీన్లు తట్టుకోలేక తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు మందసపు పెట్టెని, మందసాన్ని, దేవుడి సన్నిధిని, అంటే మరియ తల్లే మందసం అండి. అవునా? ఎస్. అయితే ఈ తల్లిని, ఈ యొక్క దివ్య మందసాన్ని, ఈ యొక్క దేవుడి సన్నిధిని యెరూషలేము ప్రజలలో అంటే ఇజ్రాయేల్ ప్రజలు 30 మంది వీరులని దావీదు ఎన్నుకుంటున్నాడు. కేవలం సీదా సాధారణమైన పెట్టే అని నువ్వు నేను అనుకుంటే 30,000 మంది వీరులు ఎందుకు? యుద్ధానికి వెళ్తుంటేనే దేవుడు అంతమందిని తీసుకెళ్ళమని చెప్పలేదు మోషేకి. ఏమండి? కణనీయులతో వాళ్ళతో ఫిలిస్తీన్లతో పోరాడుతున్నప్పుడు మీరు 3,000 మంది ఉన్నారు, శత్రువులు 30,000 మంది ఉన్నారు, మీరు 3,000 మంది వద్దు, 365 మంది చాలు. ఎందుకంటే మీరు చాలా గర్వం కలిగిన వ్యక్తులు, 3,000 మంది ఉన్నారు కదా, అందుకే మేము గెలిచాము యుద్ధం అని అంటారు. కాబట్టి అలా కాదు మీ గెలుపు, యావే వలన మీ గెలుపు వచ్చింది, దేవుడి వలన మీరు గెలుపు నొందారు అని తెలియాలి ఈ ప్రపంచానికి. కాబట్టి మీరు కేవలం ఇజ్రాయెల్ ప్రజలు 300 మందే ఉండాలి, శత్రులు మాత్రం 30,000 మంది ఉండాలి అన్న దేవుడు ఇక్కడికి రాగానే దావీదు ఒక రాజు, ఆ రాజుని చెప్పిన విధంగా, ఆ రాజుకు చెప్పిన విధంగా ఇజ్రాయేలీలలో 30,000 మంది వీరులను ఎన్నుకుంటున్నాడు. వీరులు అంటే ఏంటండి? యుద్ధ వీరులు, యుద్ధ వీరులు, యుద్ధ వీరులు. ఒక్కసారి నువ్వు యుద్ధంలో అడుగు పెట్టావంటే యుద్ధానికి కావలసిన అన్నీ కూడా, ఆ యొక్క తరపిదికి కావాల్సిన అన్నీ కూడా సర్వాంగ కవచాన్ని పెట్టుకొని మరి యుద్ధానికి వెళ్తావు. కత్తిని తీసుకొని, ఖడ్గము తీసుకొని మరి యుద్ధానికి వెళ్తావు. షీల్డ్ తీసుకొని, కవచాన్ని తీసుకొని మరి నువ్వు యుద్ధానికి వెళ్తావు. ఉత్తుతగా వెళ్ళావు, సిద్ధపడతావు. అయితే దేవాదేవుడు అంటున్నాడు 30,000 మంది ప్రజలను, వీరులను ఎన్నుకో, వారు సిద్ధపడి రావాలి. ఎలా రావాలి? దివ్య మందసము దేవుడి సన్నిధి అని తెలుసుకోవాలి. అలా వెళ్తున్న వీరులను ఎన్నుకున్న ఈ యొక్క దావీదు 30,000 మందిని వెంటబెట్టుకొని వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క కిర్యత్ జయారీము కొండ మీదికి వెళ్ళి ఆ యొక్క దివ్య మందసాన్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ యొక్క స్థితి ఎలా ఉంటుందంటే అండి, అయితే ఈ 30,000 మంది గురించి మనం మాట్లాడుకోలేము. ఇప్పుడు షార్ట్కట్గా మనం చాలా తక్కువలో మాట్లాడుకుందాం. ఆ సమయంలో ఏం జరిగిందంటే అబినాదాబు అనే ఒక పుత్రులు ఉస్సా, అహ్యో అని ఉన్నారండి. వీరు యాజకుల యొక్క పుత్రులేం కాదు, లేదంటే లేవీలేం కాదు, ఒక సాధారణ వ్యక్తులే. అప్పుడు ఈ యొక్క ఉస్సా వీరు ఏం చేశారంటే దివ్య మందసము ఒక దగ్గర గుంతలాగా ఉండేసరికి పడిపోబోతుంటే దివ్య మందసాన్ని పట్టుకోబోయారు. పట్టుకోబోయేసరికి ఉస్సా మీదికి దేవుడి యొక్క కోపము ప్రజ్వలింపబడి యావే ఉగ్రుడై ఉస్సా నేరము సహింపక ఉన్నవారిని ఉన్నట్లు శిక్షించెను. అతడు మందసము ప్రక్కన కూలి ప్రాణము విడిచెను. అయ్యో, మందసాన్ని పట్టుకుంటే దేవుడు ఎందుకని చంపాలనుకుంటున్నారా? దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అంతకుముందు చాలా విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఎవరికైనా, ఏ రాజుకైనా దేవాదేవుడు చెప్పాడు ఏమంటే, మీరు లేవీలను ముందు పెట్టండి, లేవీలు మాత్రమే దివ్య మందసాన్ని పట్టుకోవాలి, లేవీలు మాత్రమే దివ్య మందసాన్ని మోయాలి, లేవీలు మాత్రమే ముందు ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించాలి, గణపరచాలి, అన్నీ చేయాలి. సాధారణమైన వ్యక్తులైన మీరు ఏం చేస్తారంటే చీటీ తాళాలతో నాట్యమాడండి, తప్పులేదు, దూరంగా ఉండండి, స్తుతించండి దేవుని, కానీ దివ్య మందసాన్ని పట్టుకోవద్దు, మీకు ఆ అర్హత లేదు. లేవీలకు మాత్రమే నేను, అంటే యాజకులకు మాత్రమే నేను ఆ అర్హతని ఇచ్చాను అని ఆ దేవాదేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ సాధారణ వ్యక్తులైన ఉస్సా పట్టుకునేసరికి చచ్చిపోయాడు అక్కడికక్కడికి. అంటే దేవుడి యొక్క మాటకు విధేయత చూపించకపోతే ఇలా ఉంటాయి మన జీవితాలు. అనకండి దేవుడు కరుణామయుడండి, దేవుడు దయామయుడండి. అవునండి, అవును, దేవుడు కరుణామయుడు, దయామయుడే. కానీ అన్నీ తెలిసినప్పటికీ కావాలని చేస్తే ఊరుకోడు. ఏమండి? అన్నీ తెలిసినప్పటికీ దేవుడు తెలుసు, దేవుడు వాక్యం తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎంత ప్రేమిస్తాడో తెలుసు, అప్పటికీ కూడా ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. దేన్ని కూడా నీ భార్య ప్రేమను అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా అంటే ఊరుకోదు, ఇల్లు మొత్తం రాచి రంపాన చేసేస్తుంది.
అయితే నా భర్తకు తెలుసండి, పర్లేదండి, నేను ఎవరినో ప్రేమించానండి, పెళ్లిగాక ముందు ఇంకొకరిని తీసుకొచ్చి పెట్టుకుంటా అంటే ఊకుంటాడని భర్త వెలివేస్తాడు ఇంటి దగ్గర నుంచి, లేదంటే కాల్చి నిప్పు చేస్తాడు ఇల్లంతా. దేవుడు అంతకన్నా గొప్పవాడు. మనుషుల యొక్క అతిక్రమాలు, పాపం యొక్క జీవితాన్ని భరిస్తున్నాడు ఆ దేవుడు. ఇప్పటికి కూడా ఏమంటున్నాడు తెలుసా? నేను మీకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాను, తిరిగి రండి. అందుకే ఆ దేవాదేవుడు దివ్య మందసాన్ని పట్టుకుంటే కోప్పడ్డాడు. అందుకే అండి ఆ సమయంలో దావీదు చూశాడు, భయపడిపోయాడు. వామ్మో, 30,000 మంది ఉంటే ఏంటి, ఎంతమంది ఉంటే ఏంటి, మేము ఎంతమంది జనాంగం ఉంటే ఏంటి, మేము ఎంతమంది యుద్ధ వీరులం ఉంటే ఏంటి, లేవీరు లేకపోతే వ్యర్థమే. అదేవిధంగా కనతలియన కథోలిక శ్రీ సభ ఈరోజు మనకి చెప్తుంది, దివ్య బలి పూజలో దివ్య బలి విందుని ఆ దేవాతి దేవుని మనం స్వీకరించాలంటే యాజకుడి యొక్క చేతుల ద్వారానే, వారి యొక్క కరముల ద్వారానే మనము స్వీకరించాలి. వారి కరముల ద్వారానే మన పాపాలు దివ్యమైన బలి పూజలో దేవుడికి అప్పజెప్పబడుతున్నాయి. సాంబ్రాణి పొగవలే. ప్రియమైన బిడ్డ, నువ్వు ఎంత పెద్ద ప్రవక్తవిగా, యాజకుడు లేకపోతే లేవీరు అంటే ఇక్కడ లేవీలు అని ఉంది, కానీ కొత్త నిబంధనకు వచ్చిన యాజకులు ఉంది. ఇక్కడ లేవీల కన్నా కనీసం పాపం ఉంది, భార్యలు ఉన్నారు, కానీ కొత్త నిబంధనలో యాజకులకి పెళ్ళి లేవు. యేసుప్రభువు వారు పెళ్లి చేసుకోలేదు. కాబట్టి పరిశుద్ధమైన బిడ్డలు యాజకులు, దేవుడి బిడ్డలు, వారిని ముట్టితే దేవుడి కను గుడ్డుని తాకినట్లే అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు యాజకులు లేకపోతే వెళ్ళొద్దని చెప్పాడు. కానీ దావీదు ఏం చేశాడు? అయినా పర్లేదని ముందుకెళ్ళాడు. వెళ్ళేసరికి ఇలా అయింది. అయ్యేసరికి దావీదు భయపడ్డాడు. 9వ వచనము, సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. నాడు దావీదు యావేకు భయపడి దైవ మందసమును ఇంటికి కొనిపోవుట మేలాయని. సత్యమే లేకపోతే దేవుడు ఎలా ఉంటాడు? సత్యమే లేకపోతే మరియ తల్లి ఎలా ఉంటుంది? ఎందుకంటే సత్యము మనల్ని స్వతంత్రుల్ని చేయాలి, బానిసల్ని చేయకూడదు. కనతలియన కథోలిక శ్రీ సభలోనే సంపూర్ణమైన సత్యం ఉంది. అందుకే దేవాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దివ్య మందసం ఎక్కడా? నీ వర్గాలలో. కథోలిక శ్రీ సభలో ఉంది దివ్య మందసం, మరియ తల్లి ఉంది. అందుకే ఆ దేవాతి దేవుడు మనతో చెప్తూ ఉన్నాడండి. కనుక అతడు మందసమును ఏం చేశాడంటే భయపడ్డాడు, అనుమానపడ్డాడు. మనం అనుమానపడద్దు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన, అమ్మ ప్రార్థన మనం అనుమానపడద్దు. అర్పించేసావా? అయిపోయింది. యోహాన్ని దేవుడు మరియ తల్లికి అర్పించేశాడు, మరియ తల్లిని యోహానికి ఇచ్చేశాడు, సొంత తల్లిగా స్వీకరించేశాడు. మనం కూడా స్వీకరించాలి. ఇంకా డౌట్ ఎందుకు? అందులో అనుమానం ఎందుకు? తల్లా కాదా, ఇంత ప్రేమించాలా, అంత ప్రేమించాలా, కొలతలు ఎందుకు? యేసయ్య ప్రేమించినట్లుగా మరియ తల్లిని నువ్వు నేను ప్రేమించలేము ఈ జీవితకాలం అంతయు కూడా. ఈ యేసయ్యను మరియ తల్లి ప్రేమించినట్లుగా మనం ఎవరం ప్రేమించలేము అంత గొప్పగా. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది దైవ ప్రేమ, గొప్ప ప్రేమ. కాబట్టి ఇది చూసిన దావీదు భయపడిపోయి బెంబెలెత్తిపోయి మందసమును దావీదు పురములకి కొనిపోకుండా ఓబేదేదేము ఇంటిలో పెట్టాడు. దాని తర్వాత ఓబేదేదేము, ఇక్కడ చూడండి, ఓబేదేము మందసము మూలముగా యావే ఓబేదేదేమును కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసనని దావీదు వినెను. అతడు సంతసముతో మందసమును నగరమునకు కొనివచ్చెను. కాబట్టి ఆ దేవాదేవుని చెప్తున్నానండి, హైలైట్ చేయడానికి, దేవుని హైలైట్ చేయడానికి చెప్తున్నాను. కొద్దిసేపు అలా ఆలోచించాడు, అనుమానపడ్డాడు. మరియ తల్లి ఎందుకులే, దివ్య మందసం ఎందుకులే అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు చూడండి, ఓబేదేదేము ఇంటి దగ్గర మందసం ఉంది. ఎన్ని నెలలుంది? 3 నెలలుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 56వ వచనం దగ్గర మనం చూసాం. మరియ తల్లి ఎలిజబెత్తమ్మ ఇంటిలో ఎన్ని రోజులుంది? 3 నెలలుంది. 3 నెలలు చాలు. ముల్లోకాలకి అధిపైన ఆ దేవుణ్ణి మోసిన ఆ తల్లి 3 నెలలుంటేనే బిడ్డ ఇంత గొప్పగా అయితే, తన కుటుంబము దీవించబడితే, మరి మనం కథోలికులమంట, క్రైస్తవులమంట, రోజు మరి దివ్యబలి పూజకి వెళ్తున్నాము, అదేవిధంగా జపమాలను ప్రార్థిస్తున్నాము. మరి మనలో ఎందుకు లేదు ఈ ఆశీర్వాదం? మనలో ఎందుకు లేదు ఈ అంతస్తు? మనలో ఎందుకు లేదు ఈ ఆనందము కుటుంబంలో? అంటే తొత్తరగా చెప్తున్నామేమో, అంటే త్వరపడి చెప్తున్నామేమో. దేవవర ప్రసాదం చేతాని మరియమ్మ ఆపేయాలి, ఈ ప్రార్థనలు ఆపేయాలి. ఎన్ని రోజులు ఇంకా? ఎన్ని రోజులు ఈ కపటము? ఎన్ని రోజులు ఈ నాటకము? ఆపేయాలి. మనం ఆపేసి పరిశుద్ధమైన గ్రంథంలో ఉంది, దేవ వర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము, ఏలినవారు నీతో ఉన్నారు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన వారు, దానము నీ గర్భఫలము ఆశీర్వదింపబడిను. ఎలిజబెత్తమ్మ పలికిన మాటలు దేవవర ప్రసాదంలో మనం పలుకుతున్నాం. అంటే మంగళవార్త జపంలో అమ్మ మరియ తల్లి ఉంది. మంగళవార్త శుభము, శుభవార్త మనందరికీ.
ఈ ప్రపంచానికి శుభవార్త తెచ్చిందే ఆ దేవాదేవుడు మరియ తల్లి గర్భము ద్వారా. ఎవరిచ్చారు శుభవార్త? గాబ్రియేలు దేవదూత వచ్చి మరియ తల్లితో చెప్తూ ఉంది, గ్రీటింగ్, మంగళవార్త చెప్తూ ఉంది. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరికీ చెప్తున్నాడండి. ఎందుకు మరియ తల్లిని ఊరేగించాలో ఇంకొకసారి చూద్దామా? రాజుల దినచర్య మొదటి గ్రంథము 15వ అధ్యాయం 16వ అధ్యాయం చదవండి మీరు. ఇక్కడ దివ్య మందసాన్ని కొని వస్తున్న దావీదు ఏం చేస్తున్నాడో చూడండి. 30,000 మందిని ఎన్నుకున్నాడా? ఎస్. ఇక్కడ కూడా కొంతమందిని ఎన్నుకున్నాడు, అయిపోయింది. అక్కడ ఏం చేస్తున్నాడంటే మందసము లేవీలు మాత్రమే మోసుకొని రావలేను. 13వ వచనం, దినచర్య మొదటి గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. మొదటిసారి మందసమును కొని వచ్చినప్పుడు మీరచట లేరు కనుకనే ప్రభు మమ్ము శిక్షించెను, మేము అతని ఉచిత రీతిని కొనిరామైతిమి అనెను. ఇక్కడ వాపోతున్నాడు దావీదు. ఏమని? ఇదిగో లేవీలారా, మీరు మొదటిగా మాతో లేరయ్యా, అందుకే ఇప్పుడు అయితే ఆ సమయంలో మేము శిక్షను పొందాము. ఇప్పుడు యాజకులైనా మీరు ఉన్నారు కదా, మీరు ఇంకా మమ్మల్ని నడిపించండి అని కేవలం దావీదు నాట్యమే ఆడుతున్నాడు. కానీ దివ్య మందసాన్ని మొయ్యడానికి సాహసించలేదు. ఎందుకు? లేవీలు ఉన్నారు కాబట్టి. అయితే అంతమంది 30,000 మంది అంటే 12 గోత్రాల నుండి ఎంతో మందిని దేవాదేవుడు ఎన్నుకోమని చెప్పిన తర్వాత తను సిద్ధము వనర్చిన తర్వాత ఆ యొక్క గుడారం, ఆ యొక్క దివ్య మందసాన్ని 120 మందిని, అతని బంధులో 12 గోత్రాల నుండి 120 మందిని, 220 మందిని, 130 మందిని, 220 మందిని, 200 మందిని, 80 మందిని, 112 మందిని, ఇలా 12 గోత్రాల నుండి ఎన్నుకున్నాడు. ఎన్నుకొని అందులో ఉన్న లేవీలను సపరేట్ చేసి ఆ లేవీలనే ముందుగా పంపిస్తూ ఉన్నాడు ప్రతిదానికి కూడా. అయితే వీరందరూ ఏం చేస్తున్నారో ఒక్కసారి చూడండి. సామాన్యమైన ప్రజలు వెనక ఉన్నారు, లేవీలు ఆ యొక్క దివ్య మందసపు పెట్టెను మోస్తున్నారు. ఈ దృశ్యం ఎలా కనబడుతుంది? ఊరేగింపు, దివ్య మందసము అనగా ఇదిగో మనం చేస్తున్న తేరు. నీళ్లు పోస్తూ ఉంటాము దివ్య మందసం మన ఇంటికి ముందుకు రాగానే. కాబట్టి అంటే మనం ఏం చేస్తున్నాం? ఆ యొక్క దేవాతి దేవుని మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరాధిస్తూ ఉన్నాం, మరియ తల్లికి గౌరవిస్తూ ఉన్నాము. ఆ తల్లి గర్భం ద్వారా దేవాదేవుడు పుట్టాడు అని ప్రపంచానికి చాటి చెప్తూ ఉన్నాము. దివ్య మందసానాథుని కూడా, అందుకే మనం దివ్య ప్రసాదనాథుని కూడా మొత్తం తిప్పుతూ ఉంటాము, ఊరేగిస్తూ ఉంటాము. ఎందుకు? అక్కడ కూడా మరియ తల్లి ఉంది, అందులో యేసుప్రభుల వారు ఉన్నారు అనే యొక్క విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఏం జరుగుతుందంటే దావీదు లేవీలు పెద్దలను పిలిచి స్వర మండలముతో, చిటి తాళములతో, సితారాలతో సంతోషకరమైన సంగీతమును పాడుటకు లేవీలను నియమింపుడు. లేవీలు పాడుతున్నారు, స్తుతిస్తున్నారు. అదేవిధంగా వారితో పాటు అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు అక్కడ ఉన్న యూదా ప్రజలు. అయితే ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ రోజున మనం ఎంతోమంది స్తుతి ఆరాధనలు పాడుతుంటే, మరియ తల్లికి గీతాలు పాడుతుంటే, అయ్యో వీరు మరియ తల్లిని స్తుతిస్తున్నారు, అయ్యో వీరు మరియ తల్లిని ఆరాధిస్తున్నారు అని ఎంతోమంది బిడ్డలు వాపోతూ ఉన్నారు. కథోలికేతరులు వర్గాలు, వారి మాటలు పట్టించుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసమేది? నీ విశ్వాసమేది? కథోలిక విశ్వాసం నీకు నాకు ఏం చెప్తుంది? విశ్వాస ప్రమాణము చెప్తున్నాం, రోజు విశ్వాస సంగ్రహం చెప్తున్నాము. పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, కథోలిక శ్రీసభను విశ్వసిస్తున్నాను. మరి క్రియారూపకంలోకి వచ్చేసరికి ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు బయటికి ఎక్కడ పోయి ఆరాధనలు చేస్తున్నావమ్మా? అది కాదు ఆరాధన, అది కాదు ఆరాధన. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన లేకపోతే ఏ ఆరాధన లేదండి. ఆ దేవాదేవుడు దివ్య మందసంలోనే కొలువై ఉంటాడు. మనం చూద్దాం చివరిగా ఆ వాక్యం కూడా ఎక్కడుందో. కాబట్టి ఇదిగో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ వీరితో పాటు తారాస్థాయి స్వర మండలమును వాయించుటకు. తారాస్థాయి అంటే ఇక్కడ వాళ్ళు వాయిస్తే, యాజకులు లేవికి ఇక్కడ వాయిస్తే అంటే వారు ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తే, తారాస్థాయి అంటే ఎంత పెద్ద ధ్వనియో చూడండి. అంటే నాకు తెలిసి ఇంకా పరలోకానికి వినబడుతుందేమో, అందుకే దేవుడు తారాస్థాయి అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. తారాస్థాయి స్వర మండలం వాయించుటకు జకరియా, యాజేలు, చాలా పేర్లు ఉన్నాయండి ఇక్కడ. దాని తర్వాత మంద్రస్థాయి స్వర మండలం. మంద్రస్థ అంటే మధ్యస్థ స్వరము, అంటే లైక్ ఎంతో కొంత పాడడానికి ఇంకొంతమంది లేవీలు ముందుకొచ్చారు, మరలా ఇంకొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా బెనయా, ఎలియాజరు మందసము ముందు బూరలను ఊదుటకు నియమింపబడి, ఒబేదేదేము, యెహోయాయిలు మందసము కావలి వారిగా నియమింపబడి. ఇదంతా చదివితే ఇప్పుడు సమయం సరిపోదండి. కాబట్టి 15-16 అధ్యాయాలు మొత్తం చదవండి. మరియ తల్లిని దివ్య మందసమై తీసుకొస్తుంటే ఆ ఊరేగింపు మామూలుగా లేదు, ఊహకి అందనంతగా ఉంది. అయితే ఎందుకండి మరియ తల్లిని ఇంత హైలైట్ చేస్తున్నారు? ఎందుకండి మందసం అంటే ఇక్కడ దేవుడి సన్నిధానం ఎక్కడుందండి అని మీరు అడగొచ్చండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం దగ్గరికి రండి. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది చెప్పండి, ఈ వాక్యం అర్థమయ్యే విధంగా చెప్పండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం 21 నుండి 22. అక్కడ
ఇన్స్ట్రక్షన్స్ అక్కడ యొక్క మన మోషే గారికి యావే ప్రభు ఏమని చెప్తున్నారంటే మందసాన్ని, గుడారాన్ని, దాని ఉపకరణాలు అంటే దాని యొక్క కొలతలు అది ఎలా ఉండాలో చెప్తున్నారు. పెట్టె ఎంత సైజు ఉండాలో చెప్తున్నారు. దానికి రాడ్లు ఎలా దూసాలో చెప్తూ ఉన్నారు. పెట్టె ఎలా ఉండాలో కూడా చెప్తున్నారు. బంగారు వర్ణంలో ఉండాలి, దాంట్లో ఇవి ఉండాలి, మోషే ఈ 3 పెట్టు అని చెప్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇదిగో అండి 21వ వచనము, కరుణాపీఠమును మందసపు పెట్టె పైనుంచుము. మందసపు పెట్టె అనగా మరియ తల్లి, అవునా? ఎస్. కరుణాపీఠము అనగా కరుణామయుడు ఎవరండి? మన దేవుడు, అవునా? ఎస్ ప్రభువారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే, అవునా? ఎస్. కరుణాపీఠము దేవుడి పీఠము దానిపైన ఉంది అంటే దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇంకా కొన్ని వర్షాలు చదువుతాను. కరుణాపీఠము మందసపు పెట్టె పైన ఉంచుము, నేను మీకు వసగు శాసనములను కరుణాపీఠము మీద నుండి శాసనమున్న మందసపు పెట్టె మీద దేవదూతల బొమ్మల నడుమ నుండి నేను మిమ్ము కలుసుకొందును. క్లియర్గా చెప్తానంటే దేవుడు ఇలా చెప్తున్నాడండి. ఇది ఇప్పుడు దివ్య మందసం అనుకోండి, ఓకే, ఇలా ఉందనుకోండి దివ్య మందసం, గోల్డెన్ ప్లేట్, ఓకేనా? దీని మీద కరుణాపీఠం ఉంటుంది. ఇటు ఇరువైపులా దేవదూతల బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు చేయమన్నది దేవుడే, విగ్రహాలు కాదవి. దేవుడి యొక్క సన్నిధిని సూచిస్తూ ఉన్నాయి. పరలోక రాజ్యంలో దేవుణ్ణి ఎల్లవేళలా దేవదూతలు పవిత్రులు 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 అని ఆరాధిస్తున్నారు కదా, దానికి సూచనకరంగా, దానికి చిహ్నంగా దేవాదేవుడు మనకి చూపిస్తున్నాడు. ఇలా ఉంటుంది ఆరాధన అంటే అని. అందుకే ఇరువైపులా దేవదూతల బొమ్మలు, కేరేబు దేవదూతల బొమ్మలు, అక్కడ కరుణాపీఠము, ఆ యొక్క దివ్య మందసపు పెట్టె మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా దివ్య మందసపు పెట్టె మీద ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, నేను శాసనమున్న మందసపు పెట్టె మీద దేవదూతల బొమ్మల మధ్య నడుమ నుండి నేను మిమ్ము కలుసుకొందును, అక్కడి నుండియే ఇజ్రాయేలీల కొరకు సమస్త నియమములను నీకు ప్రసాదింతును అనగా మోషేకి చెప్తున్నాడు దేవాదేవుడు. మోషేకి జ్ఞానం ఉంది, దేవుడు ఇచ్చాడు. మోషే 6,50,000 మంది కంటే పైగా ఉన్న జనాంగాన్ని నడిపించాడు. అంటే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మోషే విగ్రహారాధన ఇది ఆపేయండి అని చెప్పలేదండి ఇక్కడ. అవును, దివ్య మందసాన్ని మనం మొయ్యాలి, 2 కేరేబు దూతలు ఉండాలి, దివ్య మందసు పెట్టెలో ఈ 3 విషయాలు ఉన్నాయి. దాని మీద నుంచి కరుణాపీఠం అనగా దేవుడు వచ్చి మాట్లాడతాడు. అందుకే మనము నిర్గమాకాండము 40వ అధ్యాయం 34వ వర్షం ఒకసారి చూడండి. మేఘము సమావేశపు గుడారమును కమ్మివేసెను, ప్రభు తేజస్సు దానిని నింపివేసెను. మేఘము గుడారమును కప్పుట వలన, ప్రభు తేజస్సు దానిని నింపివేయటం వలన మోషే గుడారమున అడుగు పెట్టలేకపోయెను. గుడారములో అతి పరిశుద్ధమైన స్థలములో దివ్యమైన మందసం, దైవ మందసం ఉంటుంది. పరిశుద్ధ స్థలములోనే అడుగు పెట్టలేకపోతున్నారంటే, అతి పరిశుద్ధమైన స్థలం అనగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలతో పాటు ఆ దేవాతి దేవుడి యొక్క సన్నిధి అక్కడ కొలువై ఉంది. అందుకే మరియ తల్లి ద్వారా దేవాది దేవుడు ఎందుకు మాట్లాడతాడంటే, ఒక్కటి చెప్తానండి చివరిగా. లూకా 1:5-36 మనం చూసాము. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ నీపై వేంచేను, పవిత్ర శిశువుకి నువ్వు జన్మనిస్తావు, గర్భము ధరిస్తావు. ఇప్పుడు ఈ ముగ్గురిని మోసుకొని దైవ మందసాన్ని, దేవుడి సన్నిధిని మోసుకొని ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్తుంది మరియ తల్లి. ఇదే సీన్ ఇక్కడ మనం పాత నిబంధనలో చూస్తున్నాం. అందుకే మరియ తల్లిలో ఆ దేవాతి దేవుడు కొలువై ఉన్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉన్నారు కాబట్టి అమ్మ మరియ తల్లి అక్కడ ఉంది. అంటే దేవాతి దేవుని పక్కకు పెట్టి నేను మరియ తల్లి గురించి చెప్పట్లేనండి. దేవుడితో పాటు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనలు ఉన్నాయి. ఎందుకు అనంటే, దేవుడు ఆ తల్లిని ఘనపరిచాడు, ఆ తల్లిని మహిమపరిచాడు. నువ్వెవరు నేనెవరు కాదనడానికి వాక్యం ఇక్కడ క్లియర్గా చెప్తుంది కదా, దివ్య మందసం దగ్గర నుంచి నేను మాట్లాడతా అని. కాబట్టి ఆ దేవాతి దేవుడు అండి మనందరికీ చెప్తూ ఉన్నాడు. అయితే ఓకే, దివ్య మందసం నాకు అవసరం లేదు అది అని మనం అన్నాం అనుకోండి, ఒకటే ఆలోచించండి. శాపము పాపం కాదు కానివ్వండి, భయం కాదు కానివ్వండి, దివ్య మందసం ముందు నాట్యం ఆడుతున్న దావీదుని ఆ యొక్క చులకనగా మాట్లాడిన మీకాలు గర్భము మూసేశాడు దేవుడు. కానీ తెలుసు కూడా మరియ తల్లి గురించి నెగిటివ్గా మాట్లాడడం తప్పు, విడిచిపెట్టి వెళ్ళిపోవడం తప్పు, కథోలిక శ్రీ సభని కాదనుకొని ఇప్పుకొని వెళ్ళిపోవడం తప్పండి. దేవుడు మనకు నియమించాడు, మనల్ని పెట్టాడు మంచి ప్లేస్లో, పరిశుద్ధమైన స్థలంలో మనల్ని నియమించి ఉన్నాడు. కాబట్టి ఆ దేవాది దేవుడికి ఈ వాక్య పరిచర్య, మరియ తల్లి ఊరేగింపు, మరియ తల్లి మందసాన్ని మనము తేరు వలె తిప్పుతూ ఉన్నాము. నిరాడంబరముగా మనం ఇది చేయొచ్చు, ఆనందముతో సంతసముతో చీటీ తాళములతో అమ్మ మరియ తల్లిని మనం కొనియాడచ్చు, తప్పులేదు. ప్రార్థనలు చేయొచ్చు, ఎందుకంటే యేసయ్య కంటే మరియ తల్లిని ఎక్కువగా
నువ్వు ప్రేమించలేవు, నేను కూడా ప్రేమించలేవు. కాబట్టి కళ్ళు మూసుకుందాం. అయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాన్నిధ్యంలో మమ్మల్ని అందరినీ మరియ తల్లి యొక్క గర్భములో ఎంత గొప్పగా నీవు ఒక్కరిగా అయ్యున్నావు మాకు చూపించావు. ఈ 3 భాగాలు అయ్యా 3 అనగా నిత్యమైనది, 3 అనగా నిత్యమైనది. ఈ యొక్క 3 వీడియోస్ ద్వారా కూడా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి దివ్య మందసాన్ని త్రికాల స్థితిని తన గర్భములో మోస్తుందయ్యా. ఆ తల్లి మధ్యవర్తితో ప్రార్థనలు అడగడం మా ధన్యత్వం అయ్యా. ఇది మేము గుర్తుపెట్టుకొని మరియ తల్లి మధ్యవర్తితో ప్రార్థనలు ఎంతమంది అయితే చేస్తామని ఇప్పుడు చేయట్లేమో, ఎంతమంది అయితే కథోలిక శ్రీసభను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నామో, ఆరాధనలు అనుకుంటే ఎక్కడనో తప్పట్లు కొట్టడానికి మేము వెళ్తున్నాం. కానీ దివ్య మందసం అమ్మ మరియ తల్లి దేవాలయంలో ఉంది. ఆ దేవాతి దేవుని మేము కొలిచే విధంగా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవుని మేము చేరుకునే విధంగా మాకు సహాయపడమని అయ్యా. తప్పిపోకుండా గొర్రె మందలమైన మమ్మల్ని, గొర్రెల కాపరివైన నీవు తప్పిపోకుండా నీ యొక్క సత్యమైన బాటలో, నిత్యమైన బాటలో, మార్గములో, జీవము గుండా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అమ్మ దివ్య మందస మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.